బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేవాదాయ శాఖ టీటీడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సమీక్షకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ పాలక మండలి సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుమలలో అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని దేవాలయాల్లో అమలు చేసే అంశంపై ప్రధానంగా చర్చించారు. గత కొంతకాలంగా సేవలు, అన్నదానం, ప్రసాదంలో నాణ్యత పెంపునకు తీసుకున్న చర్యలు, వచ్చిన ఫలితాలు టీటీడీ అధికారులు వివరించారు. ప్రసాదం, అన్న ప్రసాదంలో నాణ్యత పెంచేందుకు అవసరమైన చర్యల గురించి సీఎం చర్చించారు. అలాగే అటు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో సేవల్లో నాణ్యత పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, భక్తుల మనోభావాలకు అనుగుణంగా అందరి ఆమోదంతో ఆలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సీఎం పలు సూచనలు జారీ చేశారు. దేవాదాయ శాఖ టీటీడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సమీక్షకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ పాలక మండలి సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుమలలో అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని దేవాలయాల్లో అమలు చేసే అంశంపై ప్రధానంగా చర్చించారు. గత కొంతకాలంగా సేవలు, అన్నదానం, ప్రసాదంలో నాణ్యత పెంపునకు తీసుకున్న చర్యలు, వచ్చిన ఫలితాలు టీటీడీ అధికారులు వివరించారు. ప్రసాదం, అన్న ప్రసాదంలో నాణ్యత పెంచేందుకు అవసరమైన చర్యల గురించి సీఎం చర్చించారు. అలాగే అటు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో సేవల్లో నాణ్యత పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, భక్తుల మనోభావాలకు అనుగుణంగా అందరి ఆమోదంతో ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సీఎం పలు సూచనలు జారీ చేశారు. దేవాదాయ శాఖ టీటీడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సమీక్షకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ పాలక మండలి సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుమలలో అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని దేవాలయాల్లో అమలు చేసే అంశంపై ప్రధానంగా చర్చించారు. గత కొంతకాలంగా సేవలు, అన్నదానం, ప్రసాదంలో నాణ్యత పెంపునకు తీసుకున్న చర్యలు, వచ్చిన ఫలితాలు టీటీడీ అధికారులు వివరించారు. ప్రసాదం, అన్న ప్రసాదంలో నాణ్యత పెంచేందుకు అవసరమైన చర్యల గురించి సీఎం చర్చించారు. అలాగే అటు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో సేవల్లో నాణ్యత పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, భక్తుల మనోభావాలకు అనుగుణంగా అందరి ఆమోదంతో ఆలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సీఎం పలు సూచనలు జారీ చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. దాదాపుగా ఇటు చూసుకుంటే దేవాదాయ శాఖ కానీ టీటీడీపై కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రసాదం కానివ్వండి, అన్న ప్రసాదాలు కానివ్వండి, ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించాలంటూ ఇటు అధికారులను కూడా జారీ చేశారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ పాలక మండలి సభ్యులు హాజరయ్యారు. తిరుమలలో ఏదైతే అమలు చేస్తున్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ కు సంబంధించి అదేవిధంగా అన్ని దేవాలయాల్లో అమలు చేసే విధంగా ప్రధానంగా ఈ అంశంపై చర్చ జరిగింది. గత కొంతకాలంగా ఇక్కడ అందిస్తున్నటువంటి సేవలు, అన్నదానం, ప్రసాదంలో నాణ్యత పెంపుకు తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి కూడా టీటీడీ అధికారులు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. అన్న ప్రసాదంలో ఏదైతే నాణ్యత పెంచేందుకు అవసరమైనటువంటి సరుకులు కొనుగోలు చేయడం కానీ, తీసుకువచ్చినటువంటి ఆ కొనుగోలు సంబంధించినటువంటి విషయంలో తీసుకున్నటువంటి మార్పుల విషయంలో, అదేవిధంగా నిర్ణయాల విషయంలో ప్రధానంగా చంద్రబాబు నాయుడుకి వివరించడం జరిగింది. రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో కూడా అందిస్తున్నటువంటి సేవల్లో నాణ్యత పెంచేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. దానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు. పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని రకాలుగా పనిచేయాలి, భక్తులకి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించే విధంగా దేవాలయాల పరిసర ప్రాంతాలు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు.
భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో భక్తుల మనోభావాలకు అనుగుణంగా అందరికీ ఆమోదం కలిగే విధంగా ఆలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఇటు అధికారులకు ఆదేశించారు. మొత్తంగా ఏదైతే టీటీడీ ఉన్నతాధికారులంతా కూడా ఈ రోజు సచివాలయానికి వచ్చి చంద్రబాబు నాయుడుతో సమీక్షలో పాల్గొని టీటీడీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాటి వల్ల ప్రజల్లో కలుగుతున్నటువంటి సంతృప్తి వంటి అంశాలపై కూడా చంద్రబాబు నాయుడుకి వివరించారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. రహీం. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.